మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్లో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బస్సులు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. గతంలో కర్నూలు, దానికి ముందు మార్కాపురం బస్సు ప్రమాద దృశ్యాలు మరవక ముందే తాజాగా నెల్లూరు జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ఒక్క నిమిషం డ్రైవర్ కళ్ళు మూతపడితే 36 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి. అసలు ఏపీలో వరుసగా జరుగుతున్న ఈ బస్సు ప్రమాదాలకు కారణమెవరు? ప్రైవేట్ ట్రావెల్స్ యాజమానుల నిర్లక్ష్యమా, లేక డ్రైవర్ల మత్తు నిద్ర? 36 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు వద్ద భయానక ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఈ బస్సు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను వెంటనే నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణం డ్రైవర్ నిద్రమత్తు అని తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో డ్రైవర్లు అలసటకు గురవడం సహజం. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు లాభాల కోసం డ్రైవర్లకు సరైన విశ్రాంతి ఇవ్వకుండా వరుస ట్రిప్పులు వేస్తున్నారు. ఒక్క సెకను డ్రైవర్ కళ్ళు కునుకు తీసినా అది నిండు ప్రాణాలను బలిగొట్టోంది. ప్రైవేట్ బస్సులో ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వేగ నియంత్రణ పరికరాలు సరిగా లేకపోవడం కూడా ఈ వరుస ప్రమాదాలకు మరో కారణంగా కనిపిస్తోందంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వివరించారు. బెంగళూరు నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సిఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ ఆదిలక్ష్మి పరిశీలించారు.